రైట్ వెదర్ అప్డేట్ కి సంబంధించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వానలు పడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. నేపథ్యంలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 3 రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. పూర్తి స్థాయిలో రోడ్లన్నీ దాదాపుగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. వర్షం పడితే నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా బయటకు రావద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో గంటలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసే ప్రమాదం ఉంది అని ఈ నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వానలు పడుతున్నాయి. అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరో గంటలో హైదరాబాద్ లో మరో క్లౌడ్ బరస్ట్ జరగబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారు వాతావరణ శాఖ అయితే ఆ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలు మొత్తం తొలుగా 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆ మొత్తం వాతావరణ శాఖ మరి ఒక గంట లోపల భారీ వర్షం అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ క్రమం లోపల మొత్తం తొలుగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీం కూడా రంగంలోకి దిగింది. ఇక్కడ కూడా వాటర్ లాబింగ్ కాకుండా కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఐదు వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ కు కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ మీదుగా కూడా భారీ వర్షాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అయితే ఇటు జిహెచ్ఎంసీ పరిధి లోపల కూడా అయితే హైదరాబాద్ అధికారులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. అవసరం అనుకుంటే తప్ప రోడ్లపైకి రావద్దు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే అవసరం ఉండి పనుల మీద కానీ ఏదైనా ఇతర పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అయితే వాటర్ లాగింగ్ లేకుండా ఉండేటటువంటి ప్లేస్ ని చూసుకోవాలి. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మరో మారు చూసుకొని వెళ్లాలంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం త్వరగా చూసుకుంటే ఇటు జంట జలాశయాలు కూడా నిండుకుండా మారిన నేపథ్యంలో కూడా అయితే లోతట్టు ప్రాంతాలు కూడా మొత్తం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.